Hi friends, welcome to our channel Vijay Arts and Vlogs. So friends, చాలా ఎండలు అయితే ఉన్నాయి. మీ ఎక్కడ వెళ్ళినా వాటర్ ఫాల్ కోసం చాలా మంది ఉంటారు కదా, స్విమ్మింగ్ చేయాలా అని అనేటోళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మీరు ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా నీళ్ళు అయితే అసలు ఉండవు. మేము మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ చూపించబోతున్నాము. మీకు ఇయర్లో 365 days వాటర్ అయితే ఫ్లో అవుతుంటాయి. అది ఎక్కడ ప్లేస్ ఏది అనేది అయితే కడప లోకల్ ఉండే వారికి కడప నుంచి 30 kilometers లోపలే వేంపల్లె వెళ్ళే రూట్లో వెల్లటూరు అనే గ్రామం వస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తిరుగుకొని రావాలి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక 10 kilometers బైక్ డ్రైవ్ చేసి రావాలి. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, మీరు జాగ్రత్తగా రావాలి. కాకపోతే ఎనీ టైం నీళ్ళు అయితే ఉంటాయి. మేము నడుచుకుంటూ వెళ్ళాలి, ఒక 3 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇది కడప నుంచి పెండ్లిమర్రి వెళ్ళే రూట్. ఇది అంటే పెండ్లిమర్రి అంటే వేంపల్లె పులివెందుల వరకు వెళ్తుంది. ఈ రూట్ సేమ్ ఇట్లే ఉంటుంది. రోడ్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. కానీ పెండ్లిమర్రి వెల్లటూరు దగ్గర నుంచి రోడ్ వరస్ట్గా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాము. ఈ రూట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా వరకు హిస్టారికల్ ప్లేసెస్ ఇవన్నీ చూపించాము. సమ్మర్ కాబట్టి వాటర్ ఫాల్స్ కోసం మేము వెళ్తున్నాము కాబట్టి వీడియో తీసి ఇలాంటి ఛానల్లో కూడా పెడుతున్నాం. వాటర్ ఫాల్స్ ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి. మళ్ళీ ఇంకో హిస్టారికల్ వీడియో కూడా త్వరలో రాబోతుంది. దయచేసి మీరు అందరూ నాకు బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మానిటైజ్ అవుతుంది ఛానల్ త్వరలో, మీరు మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ రూట్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి కట్ అవుతుంది, వెల్లటూరు గ్రామం నుంచి. ఇక్కడ ఒక క్వారీ అన్నమాట, ఇది ఇసుక క్వారీ ఉంది. రోడ్ అయితే చాలా చాలా వరస్ట్గా ఉంది ఫ్రెండ్స్. దుమ్ము అంతా ఎర్రమట్టి దుమ్ముగా ఉంది మొత్తం. అయినా అందులోనే వెళ్ళాము మేము, చాలా రిస్క్ చేసి. అది ఫ్రెండ్స్ విషయం. చాలా మంచి వీడియోస్ ఖర్చు పెట్టుకొని చాలా దూరం వెళ్ళి తీస్తున్నా కూడా ఎక్కువ మంది చూడట్లేదు ఫ్రెండ్స్. చాలా బాధేస్తుంది అండి దాని గురించి. దయచేసి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ తీస్తాం ఫ్రెండ్స్. ఇక్కడి దాకా అయితే బైక్లో రావచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి బైక్ ముందరికి వెళ్ళదు, అంతా కంప చెట్లు ఉంటాయి. రూట్ కూడా వరస్ట్గా ఉంటుంది, రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి. మేమైతే ఇక్కడికి వచ్చి బైక్ ఎండలోనే, ఇప్పటికే టైం 12 అయింది, సేఫ్గా కొంచెం ఎండకుండా కొంచెం బైక్ ఇక్కడే పార్క్ చేసాము. వచ్చాము నేను మా బాబాయ్, ఇతడు కాబోయే స్విమ్మర్ ఇతను, అందుకే స్విమ్ చేయాలని వచ్చాడు. ఫ్రెండ్స్, మేమైతే వాటర్ బాటిల్ 2 తీసుకున్నాము. బ్యాగ్లో కూడా ఉంది, మా చేతిలో కూడా ఉంది. మీరు వెళ్ళే దావలో నీళ్ళు అయితే కొంచెం కష్టంగా ఉంటాయి. ఒక 1.5 kilometer పోయినాక నీళ్ళు అయితే ఉంటాయి. ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. ఫస్ట్ 49 తాకింది నేనైతే ఎండ. చూడండి మీరు బాబాయ్ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత బైక్ ఇక్కడే పెట్టాలి. ఇంకా చూడండి రోడ్ అయితే ఇట్లా ఉంది కదా, ఇట్లా నుంచి నడుచుకుంటూ పోవాలి. ఒక 3 kilometers లోపలే వస్తుంది నడుచుకుంటూ పోతే. ఇంకా పదండి వెళ్దాం. ఈ బాక్సులు అయితే ఏముందనుకోరు, చికెన్ చపాతి. మేము తిండికైనా తెచ్చుకున్నాము, ఆడైతే ఏం దొరకదు. మేము బాగా ఎంజాయ్ చేసి పోవాలనుకున్నాము. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది దగ్గర. మేము ఇంకా ఒక 2.5 లేదా 1.5 అక్కడ చేరిపోతాము. లోపలే చేరుతాం. ఇంకా అక్కడ ఎంజాయ్ చేసేసి మళ్ళీ రివర్స్ బయలుదేరుతాం. పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే మొత్తం అంతా ఎండిపోయింది ఎండకు. ఈ కాలంలో ఎండలు అంటే ఇంకా చెప్పని అవసరం లేదు. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అంతా ఎండిపోయిందో. ఒకప్పుడు పచ్చగా ఉండేది ఈ ప్రాంతం అంతా. మీరు వర్షాకాలం వచ్చినట్టయితే ఫ్రెండ్స్, మీకు ఇంకా అసలు ఎంజాయ్ఫుల్ అదంతా లైఫ్. చెప్పని అవసరం లే ఇక్కడికి. ఇప్పుడు పోతే మీకు అర్థమవుతుంది కదా. పదండి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్పాలి.
ఇదంతా ఎలుగుబంటిలు ఉండే ప్లేసు. మీరైతే ఒక్కరు రావద్దు, ఒక్కరు ఇద్దరు రావద్దు, ముగ్గురు నలుగురు రండి. మీకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఊరికే 120 రూపాయలు లెక్క పెట్టి స్విమ్మింగ్ పూల్ పోవడం కంటే ఫ్రీగా ఉండే క్లైమేట్ని ఎంజాయ్ చేయడం బెటర్. ఊరికే 120 రూపాయలు ఇచ్చి వాడు బతుకుతుంటాడు. అందులో నీళ్ళు కూడా బాగుండవు స్విమ్మింగ్ పూల్లలో. ఇప్పుడు మీరు చూసే నీళ్ళు అయితే స్వచ్ఛమైన వాటర్ కొండలో నుంచి పడేవి. రండి, ఒక రోజు ఉండాలి నీళ్ళు అట్లే. సో ఫ్రెండ్స్, మీరు ఒక అర్ధగంట సేపు నడిచిన తర్వాత మీకు ఇట్లా వంక మాదిరి ఒక రూట్ వస్తుంది. ఇక ఇదే రూట్ పట్టుకుని వెళ్తే మీరు డైరెక్ట్ ఆ వాటర్ ఫాల్ దగ్గర చేరిపోతారు. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, వాటర్ ఫాల్ పేరు బండేరుకోన. కడప నుంచి ఒక 30 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అయితే వాటర్. మీకు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడచాలి. సేపు మేమైతే చెట్లలో ఇసుకలో అంతా నడిచాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వంకలాగా నీళ్ళన్నీ పారినట్టు రాళ్ళు కనిపిస్తాయి. ఇదే రూట్ పట్టుకుని వెళ్తే డైరెక్ట్ వాటర్ ఫాల్ దగ్గర చేరిపోతారు. అంతే, మీకు రోడ్ మిస్ అయితే ఉండదు. అజయ్, ఎందుకు తీసుకొచ్చాం మనం? వీడు ఎందుకు తీసుకొచ్చినామంటే ఇక్కడ ఎలుగుబంటి ఉండే ప్లేస్ అని చెప్పినా కదా. ఒకవేళ మాకు ఎలుగుబంటి కానేస్తే వీని పట్టించి వెళ్ళిపోతాం మేము ఇక్కడే. అది ఒకరిని పట్టుకుంటే ఇంకా వాని మీద ఉంటుంది కాబట్టి వీని పట్టించి వెళ్ళిపోతాం. మేము చాలా సేపు నచ్చిన తర్వాత ఇక్కడైతే కాసేపు రెస్ట్ తీసుకొని కూర్చున్నాము. అసలు ఎండకు నడచాలంటే చాలా చిరాకు పుడుతుంది. మీకు చూపించాలని మేము ఇంత దూరం వచ్చాము. ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో కూడా. అసలు ఎండలు అయితే మామూలుగా లేవు. అడిగి పోయాక నీళ్ళు ఉంటాయి లేవని మాకు డౌట్ వస్తుంది. వీడైతే మొత్తం మర్చిపోయాడు, ఇంకా నచ్చలేకున్నాడు. అందుకే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్దామని కూర్చున్నాము. అసలు ఎక్కడ చెట్టే లేదు ఫ్రెండ్స్, కూర్చొని కూడా ఈడ ఒక చెట్టు ఉంది అని మేము ఇక్కడ కూర్చున్నాము ఇంకా నీడ కోసం. నీళ్ళు తెచ్చుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్. మేము ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మేము బయలుదేరుతున్నాం. ఇంకా పదండి ఫ్రెండ్స్, వెళ్తాం. ఇప్పటికే లేట్ అయింది చాలా. సో ఫ్రెండ్స్, ఇంత దూరం వచ్చినాము. ఆడ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఇదే రెస్ట్ తీసుకోవడము. ఆ నుంచి ఇటు వరకు ఒక చెట్టు కూడా లేదు. చాలా పెద్ద కొండల మధ్య మేము నడుస్తున్నాం. అయితే ఇప్పుడు దాదాపు ఒక 2.5 కిలోమీటర్ నడిచాం ఇప్పటికి. చాలా అయితే అలసిపోయాం ఫ్రెండ్స్. మా బాబాయ్ అయితే ఫుల్ అలసిపోయాం, అసలు నచ్చలేకున్నాడు. అసలు ఇంతవరకు ఒక్క నీళ్ళ జాడు కూడా కనపరాలేదు. కొంచెం ముందు పోతే నీళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మా అదృష్టం అది. సో ఫ్రెండ్స్, చూడండి, చాలా దూరం వచ్చిన తర్వాత 2.5 కిలోమీటర్ తర్వాత మీకు ఇక్కడ నీళ్ళు కానొస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికిప్పుడు మాకు కొంచెం ఓపిక వస్తుంది నడచనీకి. మేము చూసాం కాబట్టి. ఇంకా ఒక 300 మీటర్స్ పోతే మనకు వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. పదండి వెళ్దాం అట్ల పైకి.
చూడండి, ఇది చాలా డేంజరస్ ప్లేస్. కావాలని చూడండి, కింద జింక ఏదో తినేసి వదిలేసింది సగము. చూడండి ఫ్రెండ్స్, చాలా భయంకరంగా తినేసింది. ఉత్త ఎంకలు తప్ప ఏం మిగిలించలేదు. మాకు ఓపికతో పాటు చాలా భయం కూడా మొదలైంది ఇప్పుడే చూసిన తర్వాత. అసలు ఏదో పెద్ద జంతువు ఉన్నట్టుంది. ఇక్కడ కాళ్ళు మొత్తం అంతా పీకి తినేసింది. ఏదో పాపం జింకనే అనుకుంటా. జింకనే పక్కా జింకనే. ఇక్కడ ఆడుకు ఏమొచ్చాయి ఇంకా ఎలుగుబంటి ఏదో పెద్దగా ఉంది ఇక్కడ. ఇది పోదామా ఇంకా బాబాయ్? అది చూడండి ఫ్రెండ్స్, ఎలుగుబంటి గృహ మాదిరి ఉంది. అది అట్లాంటి చోట్లనే ఎలుగుబంటులు అయితే చాలా ఉంటాయి. జూమ్ చేయి. సో అందుకే మీరు వచ్చినప్పుడు ఒక్కరు ఇద్దరు రావద్దు.
చాలాసేపు ఎండలో నడిచి ఇక మాకు దిక్కుతోచక అక్కడ వాటర్ కొంచెం ఫ్లో అవుతుంటే ఫ్రెండ్స్ ఆ వాటర్ తీసుకుని బాటిల్తో నెత్తి మీద పోసుకున్నా ఫుల్గా. నేనైతే ఫుల్ డీహైడ్రేట్ అయిపోయా ఫ్రెండ్స్. మిట్ట మధ్యాహ్నం ఎండలో మేము ఫారెస్ట్లో మొత్తం నడుచుకుంటూ వెళ్ళాము. అంత తిక్కలో వెళ్ళిపోయాము మొత్తం. ఎలా వెళ్ళామో అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఆ నీళ్ళు చల్లగా ఉన్నాయి. నెత్తి మీద వేసుకుంటా ఉంటే చాలా బాగుంది. కాసేపు అలానే రిలాక్స్ అయ్యాం ఫ్రెండ్స్. వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మినరల్ వాటర్ కూడా ఇంత స్వచ్ఛంగా ఉండవు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. మేమైతే కొంచెం ట్రై చేసాము వాటర్ మొత్తం కనిపెడదామని. కానీ ఎంత దూరం అని వెళ్ళగలం అసలు? చాలా లాంగ్ కొండలు ఎక్కి వెళ్ళాలి. ఎండలో వెళ్ళలేకపోయాము. కానీ ఎండల కాలం కాబట్టి అక్కడక్కడ వాటర్ అనేది స్టాక్ అయిపోయింది. ఉన్నంతలో వాటర్ చాలా బాగుంది. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఈ వాటర్ తాగితే హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది.
సో ఫ్రెండ్స్ చూడండి, చాలా కష్టపడి నడుచుకుంటూ వచ్చిన తర్వాత చివరిగా మేము చేరుకున్న వాటర్ ఫాల్స్ అయితే ఇదే. వాటర్ ఫాల్స్ అంటున్నారు కానీ ఎక్కడ ఫ్లో అవుతున్నాయని అనుకుంటున్నారా? ఇది మే మంత్, ఎండ చూడండి 45 degrees ఎండ. అంత ఎండలో ఇన్ని నీళ్లు మీరు ఎక్కడైనా చూసారా? ఏ వాటర్ ఫాల్ దగ్గర చూసారా? ఒకసారి వాటర్ చూడండి. ఇంతవరకు మీరు ఎక్కడ చూసిందని కూడా ఈ వాటర్ ఫాల్స్. అట్లాంటి చోటికి ఈరోజు మేము వచ్చినాము మీరు చూపించడం కోసం. ఇంతేకాదు ఇంకా పైకి కూడా మేము వెళ్ళేసి వచ్చాము. అక్కడ ఎక్కడ నీళ్ళు లేవు, ఇదే బెస్ట్ అనేసి ఇంకా ఇక్కడే ఎంజాయ్ చేసి తినేసి మేము కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దామని ఉన్నాము. అసలు నీళ్ళు అయితే మాత్రం చాలా అంటే చాలా లోతు ఉన్నాయి. పెద్ద ఈతగాళ్ళే ఈత ఆడాల్సిన ప్లేస్ ఇది. ఖచ్చితంగా రావాల్సిన ప్లేసు. కడపలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా రావాల్సిన ప్లేసు. ఇప్పుడే ఇది ఎండల కాలము, మే మంత్ ఫుల్ ఎండల కాలం ఇది. ఇప్పుడే ఇన్ని వాటర్ ఉన్నాయండి. ఇంకా వర్షాకాలంలో అది మీ ఊహకే అందిస్తున్నాను. నాకు చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇంకా ఎంజాయ్ చేసి తినేసి బాగా బయలుదేరుతాం. ఏరా రెడీ? ఇరాలు జారుతాయి. నీకు భయం పడాలంటే స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడాలి. ఏది నీళ్ళగడ్డ ఉండాలి నాకు. నీళ్ళగడ్డ రే నీళ్ళల్లో పెడతా చూద్దాం ఒకసారి. లోపల పెట్టు. ముడుకా నాతో పాటు ఇన్న లోపలికి రాదు. నీళ్ళు పోయినట్టున్నాయి ఇవి. పెట్టు. చేరుకున్న వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. దుంగు రెడీ? 1 2 3 గో. జాగ్రత్త, చేపలు దిగుతున్నాయి లోపల. లోపలికి రా నుంచి. మొహం పగిలింది. తగిలింది రాయి. అందుకే ఇట్లా దూకే ముఖం కింద పెట్టే. ఇట్లా ఓ ఏం దూకడం రా అది? అది దూకడమా? చూపిస్తారా రాజు? మనము అంత ఈతకాలం కాదు కాబట్టి మనం ఈ నుంచి వస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి లైక్ చేసి జారుతుంది, సబ్స్క్రైబ్ చేయండి.
అది లోపలిత పోరా 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 రే పోకూడదు మా కాలు కొట్టులేవు చాలే ఎన్నికిరా బాబాయ్ కోతులు కొండముచ్చి కోతులు ఎల్లుబడి చెట్లకి వెళ్ళేదంట అవన్నీ ఎక్కుతుంది ఆ కొండ కూడా ఎక్కుతుంది అది ఓ బాబాయ్ మనం చేయలేటనే చేస్తుందిరా నువ్వు రాపరా ఉన్నిలే తినలేకపోతాంలే చేసి రికార్డ్ అయిపోయినా అద్దిరా నూనె పడుతుందిరా తీరా తొందరగా ఏం చేస్తాము ప్లేట్లు ఫస్ట్. సో ఫ్రెండ్స్ చూడండి, మేము తినేసి బాగా రిలాక్స్ అవుతున్నాము, అలసిపోయినాము. లాస్ట్ ఇంకా ఎండింగ్ ఇది. మేము ఇప్పటికీ వచ్చి చాలాసేపు అయింది, ఎవ్వరు లేరు, ఎలుగుబంటిలతో భయం వేస్తుంది. కాబట్టి ఇంకా మేము బయలుదేరాలని అనుకుంటున్నాము. మొత్తానికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మేము చూడండి వాళ్ళు ఎలా రిలాక్స్ అవుతున్నారో. నేను కూడా ఇప్పుడే బయటకు వచ్చేసా. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ట్రెక్కింగ్స్ వీడియోస్ కోసం, అలాగే వ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఏదన్నా అడ్రస్ కడపలో ఉన్న వాళ్ళు ఇలాంటి అడ్రస్ రావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడ్రస్ అని పిన్ చేయండి, మేము మీకు అడ్రస్ చెప్తాము. ఆ తర్వాత మీరు వచ్చి ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు.